షహన్షాయ్ దక్కన్ హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గుల్బర్గా దర్గా షరీఫ్. ఈరోజు ఈ వీడియోలో మనం అలాంటి గొప్ప మహానుభావుడి దర్గాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఈ వీడియోలో గుల్బర్గా దర్గా గురించి, అలాగే హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎం విహారీ ఛానల్. హజరత్ ఖాజా బందా నవాజ్ గారి పూర్తి పేరు హజరత్ సయ్యద్ మహమ్మద్ హుసేని. ఈయనను హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ అని కూడా పిలుస్తారు. అతని కరుణామయం మరియు దాతృత్వ స్వభావం కారణంగా అతనిని బందా నవాజ్ లేదా గేసుదరాజ్ అని బిరుదులు ఇవ్వబడింది. హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు రజబ్ నెల యొక్క 4వ తేదీ 720 హిజరీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1320 సంవత్సరంలో వీరు ఢిల్లీలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు హజరత్ సయ్యద్ యూసుఫ్ మహమ్మద్ అల్ హుసేని. హజరత్ ఖాజా బందా నవాజ్ గారు దైవ ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశానికి చెందినటువంటి వారు. ఖాజా బందా నవాజ్ గారి పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ఇరాక్ నగరంలో నివసించేవారు. వీరి పెద్ద తాత అయినటువంటి సయ్యద్ అబ్దాల్ హుసేని ఖురాసా నుండి వలస వచ్చి ఆ కాలంలోనే వీరు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. హజరత్ ఖాజా బందా నవాజ్ గారి తండ్రి సయ్యద్ యూసుఫ్ మహమ్మద్ అల్ హుసేని హజరత్ ఖాజా సయ్యద్ మహమ్మద్ నిజాముద్దీన్ గారి ముఖ్య శిష్యుల్లో వీరు ఒకరు. అంటే నిజాముద్దీన్ రహమతుల్లాహి గారికి వీరు మురీదు అని అర్థము. ఢిల్లీని పాలిస్తున్న సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలనలో 725 హిజ్రీలో హజరత్ ఖాజా బందా నవాజ్ గారి కుటుంబం ఢిల్లీ నుంచి వచ్చి దౌలతాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత అక్కడకు వెళ్ళిన కొన్ని నెలలకు హిజ్రీ 731లో హజరత్ ఖాజా బందా నవాజ్ గారి తండ్రి వఫాత్ పొందారు. ఆ తర్వాత తను తాతగారి వద్దనే హజరత్ ఖాజా బందా నవాజ్ గారు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తన తాతగారి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత హజరత్ ఖాజా బందా నవాజ్ గారి 17 సంవత్సరాల వయసులో హజరత్ ఖాజా బందా నవాజ్ గారు ఢిల్లీకి తిరిగి వెళ్ళి అక్కడ షేక్ నసురుద్దీన్ చిరాహే డెహల్వీ రహమతుల్లాహి గారి వద్ద తన ఉన్నత విద్యను పూర్తి చేశారు. అంతేకాకుండా వీరు ఢిల్లీలో హజరత్ తాజుద్దీన్ బహదూర్ రహమతుల్లాహి గారి దగ్గర మరియు హజరత్ హాజీ అబ్దుల్ ముక్తదిర్ రహమతుల్లాహి గారి వద్ద కూడా వీరు విద్యాభ్యాసాన్ని పొందారు. ఆ తర్వాత ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు ఢిల్లీ మరియు గ్వాలియర్ అనేక ప్రసిద్ధ నగరాల్లో కూడా తన విద్యాభ్యాసాన్ని హజరత్ ఖాజా బందా నవాజ్ గారు పొందారు. ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు శాస్త్రీయంగా అత్యున్నత స్థాయి విద్యను కూడా అభ్యసించారు. ఆ తర్వాత 16 రజబ్ 736 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి 1వ తేదీ 1336వ సంవత్సరంలో హజరత్ షేక్ నసురుద్దీన్ చిరాహే డెహల్వీ గారి వద్ద బైత్ను పొందారు. అంటే హజరత్ షేక్ నసురుద్దీన్ చిరాహే డెహల్వీ గారి శిష్యుడిగా అయ్యారు. ఆ తర్వాత తన గురువు గారి ఆజ్ఞ ప్రకారం హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు వసూలే బిసౌరి, రిసాలే షామియా, కసాల్ట్, మిస్బా వంటి ప్రామాణిక గ్రంథాలను కూడా చదివారు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు హజరత్ షేక్ నసురుద్దీన్ చిరాహే డెహల్వీ గారి వద్దనే హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు దైవ జ్ఞానాన్ని పొందారు. అలా
ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానంను పొందిన హజరత్ ఖాజా బందా నవాజ్ గేసుదరాజ్ గారు 757 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1356 సంవత్సరంలో హజరత్ షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు ఖిలాఫత్ను అందించారు, అంటే ఆధ్యాత్మిక అధికారంను ప్రసాదించారు. అసలు ఖాజా బందా నవాజ్ గారికి గేసుదరాజ్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే, ఒకసారి షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడు షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు ఒక పల్లకిలో కూర్చొని ఉంటారు. ఆ పల్లకిని తమ శిష్యులు మోస్తూ ఉంటారు. మన హజరత్ గారు సయ్యద్ వంశానికి చెందినవారు కావున వారు పొడవాటి జుట్టు పెంచేవారు. అలాగే మన హజరత్ గారు కూడా ఒక పొడవాటి జుట్టు కలిగి ఉండేవారు. మన హజరత్ గారు తమ గురువు గారి పల్లకి మోస్తున్న సమయంలో వీరి పొడవాటి జుట్టు ఆ పల్లకిలో చిక్కుకొని పోయి ఉంటుంది. అంతేకాకుండా చిక్కుకున్న ఆ జుట్టు నుండి నొప్పి కలగడం ప్రారంభమవుతుంది. కానీ వీరు గురువు మీద ఉన్న ప్రేమ మరియు గౌరవం కారణంగా ఆ నొప్పిని సహిస్తూ వస్తారు. తన జుట్టు ఆ పల్లకిలో ఇరుక్కున్న విషయాన్ని కూడా గురువుకి ఏమాత్రం చెప్పలేదు. అలా కొద్ది దూరం నడిచాక పల్లకిలో ఇరుక్కున్న ఆ జుట్టు కారణంగా తల నుండి రక్తం కారడం మొదలవుతుంది. పల్లకి దగ్గర కారుతున్న రక్తంను చూసిన తన గురువుగారు పల్లకి ఆపి చూడగా హజరత్ ఖాజా బందా నవాజ్ గారి తల నుండి రక్తం కారుతుంది. ఆ తర్వాత షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు తన ప్రియ మురీదు అయిన హజరత్ ఖాజా బందా నవాజ్ గారు తన గురువుపై ఉన్న ప్రేమ మరియు భక్తి కారణంగా తమ గురువు కోసం ఇంతటి భారమును భరిస్తున్న విషయాన్ని గ్రహించారు. ఆ తర్వాత వెంటనే వారు ఇలా పలికారు, ఇంతటి ప్రేమ మరియు భక్తి కలిగి ఉన్న మురీదుకు గేసుదరాజ్ అంటే పొడవాటి జుట్టు కలిగిన వారు ఖలీఫా అయ్యే హక్కుదారుడు ఇతనే అని హజరత్ షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు ఏలాన్ చేస్తారు. అప్పటి నుంచే హజరత్ ఖాజా బందా నవాజ్ గారు గేసుదరాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత 757 హిజ్రీ రంజాన్ నెలలో తన గురువు అయిన హజరత్ షేక్ నస్రుద్దీన్ చిరాహే డెహ్లవీ గారు వఫాత్ పొందారు. గురువు గారి వఫాత్ తర్వాత ఖాన్కా యొక్క బాధ్యతలు మన హజరత్ ఖాజా బందా నవాజ్ గారు స్వీకరిస్తారు. ఆ తర్వాత వీరు 44 సంవత్సరాల పాటు ఢిల్లీలోనే ఉండి అక్కడ ఇస్లామిక్ బోధనలు, దైవ సందేశాలు తెలియజేస్తూ ఉంటారు. హజరత్ ఖాజా బందా నవాజ్ గారు ఎల్లప్పుడూ పేదవారికి, ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేవారు. అంతేకాకుండా వీరికి నజరానాగా వచ్చే ఆహారం, బట్టలు మరియు ఏ ఇతర వస్తువులు వచ్చినా కూడా వీరు పేదవారికి పంచిపెట్టేవారు. ఇలా నిరంతరం సేవ వల్ల వీరికి బందా నవాజ్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందారు. ఆ కాలంలో ఢిల్లీలో జరిగిన తైమూర్ యుద్ధ సమయంలో హజరత్ బందా నవాజ్ గారు మరియు కుటుంబ సభ్యులు మురీదులతో కలిసి దౌలతాబాద్కు వచ్చారు. ఆ తరువాత 800 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1397 సంవత్సరంలో సుల్తాన్ తాజుద్దీన్ ఫిరోజ్ గారి ఆహ్వానంతో వీరు గుల్బర్గా షరీఫ్కి వస్తారు. అక్కడే గుల్బర్గాలో ఒక ఖాన్కాను స్థాపిస్తారు. ప్రయాణంలో భాగంగా ఒకసారి గ్వాలియర్కు వెళ్ళిన హజరత్ బందా నవాజ్ గారు మౌలానా అల్లావుద్దీన్ గ్వాలియర్ రహమతుల్లా అలై గారి ఇంట్లో బయాన్ చేస్తారు, అంటే ధార్మిక ఉపదేశం చేస్తారు. ఆ సమయంలో ఖాజా బందా నవాజ్ గారికి ఇబ్బంది కలగకూడదని భావించిన మౌలానా గారు తమ కుటుంబంను మరో ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత మౌలానా గారు హజరత్ గారి దగ్గరకు వచ్చి తన తమ్ముడు అయిన మౌలానా శంషుద్దీన్ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారి కోసం దువా చేయండి మన ఖాజా బందా నవాజ్ గారిని కోరారు. ఆ తర్వాత మన బందా నవాజ్ గారు మీరు రేపు రండి అని చెప్పగా హజరత్ మౌలానా గారు మరుసటి రోజు ఖాజా బందా నవాజ్ గారి దగ్గరకు వస్తారు. ఆ తర్వాత మన బందా నవాజ్ గారు మౌలానా గారితో ఇలా చెబుతారు, నేను మీ తమ్ముడి ఆరోగ్యం కోసం దువా చేశాను, కానీ నాకు ఈ హుకుం ఇవ్వబడింది,
మీ తమ్ముడు సరిగ్గా ఈ రోజు నుండి కేవలం 10 రోజులు బ్రతుకుతాడు అని. హజరత్ బందా నవాజ్ గారి మాటలు విన్న మౌలానా గారు బాధపడుతూ ఆ తర్వాత మన హజరత్ గారితో ఇలా చెప్తారు, అయితే మీరు తప్పకుండా దయచేసి ఈ దువా కూడా తప్పకుండా చెయ్యండి అని. నా తమ్ముడు ఈ ప్రపంచమును వీడవలసి వస్తే ఈమాన్తోనే ఈ ప్రపంచమును విడిచిపెట్టాలి అని. దీనికి మన హజరత్ బందా నవాజ్ గారు నేను ఆ దువా కూడా చేశాను అని హజరత్ మౌలానా గారితో చెబుతారు. ఆ తర్వాత సరిగ్గా 10వ రోజు రాత్రి మౌలానా గారి తమ్ముడు మరణిస్తారు. ఆ తర్వాత మన హజరత్ గారు మౌలానా గారి తమ్ముడి జనాజా నమాజ్ దువా అనంతరం వీరు ఆ మర్హూం కోసం దువా చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత మౌలానా గారు తన తమ్ముడిని కలలో చూస్తారు. మౌలానా గారి తమ్ముడు కలలో వచ్చి, అన్నా బందా నవాజ్ గారు నా కోసం హుజూర్ గారి వసీఫాతో దువా కనుక చేయకపోతే నా పరిస్థితి ఏంటో ఏం జరిగేదో అని చెప్పడం జరుగుతుంది. హజరత్ ఖాజా బందా నవాజ్ గారు అరబిక్, ఫార్సీ, ఉర్దూ, దక్కనీ మరియు హిందీ భాషల్లో ప్రావీణ్యతను పొందారు. అలాగే దాదాపు వీరు 195 పుస్తకాలను రచించారు. ఆ తర్వాత ఖాజా బందా నవాజ్ గారు 40 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. ఖాజా బందా నవాజ్ గారు 16వ తేదీ 825 హిజ్రీ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1వ తేదీ 1422వ సంవత్సరంలో వీరికి 105 సంవత్సరాలు ఉన్నప్పుడు వీరు ప్రపంచమును వదిలిపెట్టి అల్లా దగ్గరకు వెళ్ళారు.